వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. అసలు ఈ బిల్లు ఏం చెబుతోంది అంటే, అవినీతి లేదా తీవ్రమైన నేరాల కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ పొందకుండా వరుసగా 30 రోజులు కానీ నిర్బంధంలో ఉంటే అటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులను 31వ రోజున ఆ పదవి నుంచి తొలగించాలి. ఇది ఈ బిల్లు యొక్క సారాంశం. మరి ఈ బిల్లుపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే కేంద్రం మాత్రం గట్టి పట్టుదలతోనే ఉంది. ఈ బిల్లును ఎలాగైనా ప్రవేశపెట్టాలి అంటూ చాలా పట్టుదలగా ఉంది. అందుకే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇందుకోసం పంపారు. వచ్చే పార్లమెంటరీ సమావేశాల మొదటి రోజునే జేపీసీ తన నివేదికను కూడా సమర్పించాలని నిర్ణయం తీసుకుంది. మరి జేపీసీ ముందు ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను తెలిపే అవకాశం లభిస్తుందని ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరి దీంతో ప్రధానమంత్రితో పాటు మంత్రుల నియామకం కానీ బాధ్యతలను వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 75ను సవరించడం ఈ బిల్లు యొక్క లక్ష్యంగా చెప్తున్నారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ నాయకులైన కేసీ వేణుగోపాల్ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఈయనతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ప్రియాంక గాంధీ అయితే ఈ బిల్లును చాలా తీవ్రమైందిగా ఆమె చెప్పడం జరిగింది. ఓవైసీ దీన్ని రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. అసలు వీరు ఏం చెప్తున్నారు ఏంటి, అసలు వీళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది చూస్తే, ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రి మంత్రులు ఒకవేళ ఏ విధమైన నేరాల్లో కానీ అరెస్ట్ అయితే 30 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు వారి పదవి నుంచి తొలగిస్తాం. ఇది ఈ బిల్లులో ఉంది. అయితే ముసాయిదా బిల్లు ప్రకారం 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం జైలు శిక్ష విధించదగే నేరానికి పాల్పడితే ఒక మంత్రిని అరెస్టు చేసి 30 రోజులు నిర్బంధిస్తే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగిస్తారు. ఇది వారి నిర్బంధం లేదా అరెస్ట్ అయిన 31వ రోజున ఖచ్చితంగా జరగాలి. మరి పార్లమెంట్లో ఏం జరిగింది, ఎంత వివాదం జరిగింది చూస్తే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే లోక్సభలో ఫస్ట్ ఈ బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. పెట్టంగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు అయితే ఈ బిల్లు ప్రతులను కూడా చించేసి చాలా గందరగోళానికి గురి చేశారు. అంటే వాళ్ళు ఈ బిల్లుకు ఒప్పుకోవట్లేదు. మరి ఈ బిల్లు దేశ సమాఖ్య వ్యవస్థను నాశనం చేయబోతోంది, ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను న్యాయం చేయబోతుంది అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ బిల్లును రాజకీయాల్లో నైతికతను తీసుకురాబోతోంది అనేది బీజేపీ చేస్తున్నటువంటి వాదన. మరి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఇటువంటి చర్చల్లోనే ఒక ప్రశ్న లేవనెత్తారు. నేను హోంమంత్రిని ఒక ప్రశ్న అడగొచ్చా, ఆయన గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన సమయంలో ఆయన నైతికతను పాటించారా? మీరు చెప్పే నైతికత ఆ రోజు ఆ విషయంలో ఎందుకు పాటించలేకపోయారు? అది వేణుగోపాల్ అన్నటువంటి ప్రశ్న. మళ్ళీ అమిత్ షా దీనికి సమాధానం ఇచ్చారు. స్పీకర్ గారు, నేనైతే రికార్డును క్లియర్ చేయాలనుకుంటున్నా. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు నేను నైతిక విలువలు పాటిస్తూ నేనైతే రాజీనామా చేశా. నన్ను కోర్టు అయితే నిర్దోషిగా తేల్చే వరకు నేనే పదవి చేపట్టలేదు. వాళ్ళు మాకు ఏ నైతికతను బోధిస్తారు? మేము పాటించిన తర్వాతే ఈ బిల్లుకి మేము సమ్మతించాము, ప్రతిపాదన చేశాం. ఇలాంటి నైతిక విలువలు పెరగాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రతి పార్టీలో కూడా ఇటువంటి నైతికతే కావాలన్నది మా ఉద్దేశం అంటున్నారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ప్రధానమంత్రిని ఎవరు అరెస్ట్ చేస్తారు? ఈ బిల్లుల ద్వారా మన దేశాన్ని పోలీసు రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది, మేము దాన్ని వ్యతిరేకిస్తాం అంటూ అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ అసలు ఈ బిల్లును కేంద్రం ఆమోదించగలదా అంటే, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 ముగుస్తాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం కేవలం ఆరోపణల ఆధారంగా ఇటు మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి వారి పదవి నుంచి తొలగించే నిబంధన లేదు. ఎంపీలు ఎమ్మెల్యేలు దోషులుగా నిర్ధారణ అయిన తర్వాతే తమ సభ్యత్వాన్ని కోల్పోయేవారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లును ఎందుకు తీసుకొస్తున్నామనే సమాచారాన్ని లోక్సభ ఎంపీలకు అమిత్ షా క్లియర్ కట్గా ఇచ్చారు. అయితే ఈ బిల్లు ఏం చెప్తోంది, ఎన్నికైన ప్రతినిధులు భారత ప్రజల ఆశలు ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తారు. అంటే వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటారో వీళ్ళు అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎదగాలి, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలని కోరుకుంటారు. మరి పదవిలో ఉన్నప్పుడు మంత్రుల క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండకూడదని భావిస్తుంటారు. అంటే వాళ్ళు క్లియర్గా ఉండాలి, ఎటువంటి నేర ప్రవృత్తి కానీ లేకపోతే అవినీతి కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి, చాలా క్లీన్ చిట్గా ఉంటారు. అసలు తీవ్రమైన ఆరోపణల కారణంగా అరెస్ట్ అయి నిర్బంధంలో ఉన్న మంత్రిని తొలగించే నిబంధన ఇంతకుముందు రాజ్యాంగంలో లేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులను తొలగించడానికే ఈ ఆర్టికల్ 75, 164, 239 ఏఏలను తీసుకొని వచ్చాము అనేది వివరణ ఇచ్చారు. మరి మొత్తంగా చూడాలి, మరి ఈ బిల్లుని ప్రవేశపెడతారా లేదా ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఏమైనా బ్రేక్ పడుతుందా అనేది రానున్న కొన్ని రోజుల్లోనే మనకి క్లియర్ కట్గా తెలుస్తోంది. మరి దీనిపై ఏ పార్టీ ఎలా స్పందిస్తుంది, దీనిపై ఎంత ఒత్తిడి నెలకొంటుంది అనేది చూడాలి. మరి దీనిపై మీ కామెంట్స్ని షేర్ చేయండి. చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.